మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిచిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లా కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున కురిసిన వర్షాలు రైతుల కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లాలోని మందమరి, వెల్లంపల్లి, భీమిని, నిన్నెల, కాచిపేట, తాండూరు, వేమన్పల్లి, చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో తెల్లవారుజామున భారీ వర్షంగా కురిచింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కూడా తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలంటూ రైతులు కిష్టంపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద జాతీయ రహదారి మీద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ఏదైతే జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా వాహనాల నుంచి పడి దీంతో ట్రాఫిక్ కూడా స్పందించి ఇటు పోలీసులకు అటు రైతులకు కూడా తీవ్ర వాగ్వాదం గొడవ చోటు చేసుకుంది. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కనీస వసతులు కల్పించడంతో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పవచ్చు. కొనుగోలు వేగవంతంగా చేపట్టకపోవడం, దాంతోపాటు కనీస వసతులు కూడా ప్యాడీ ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, టార్పలింగ్ కవర్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండానే కొనుగోలు చేపట్టడంతో ఆకస్మికంగా వచ్చిన వర్షాలకు ఏదైతే రైతులు ఆరుగాలం శ్రమించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు పూర్తిగా తడిచిపోయాయి. వెంటనే ప్రభుత్వం ఏదైతే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ, అలాగే తరుగు లేకుండా కూడా ప్రధానంగా తరుగు 42 కిలోల నుంచి 45 కిలోల వరకు ఏదైతే తూకంలో తరుగు తీసుకుండడంతో ప్రధానంగా రైతులు తరుగు లేకుండా కూడా తూకం వేయాలంటూ కూడా ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు రాస్తారోకో చేపట్టారు. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.